బిల్డింగ్ అనేది నిర్మించబడతా ఉండాలి. మరి మన పౌండింగ్ ఏది? మనం దేనితో బిల్డ్ చేసుకున్నాము? సంస్థలతో. నాది BOY అని చెప్పుకోవడానికి దానితోనా మనం బిల్డ్ చేసుకునేది? నాకు తెలుసు అనే ఒక గర్వపు ఊబిలోన మనం మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాసపు జీవితాన్ని బిల్డ్ చేసుకుంటున్నాం, నిర్మించుకుంటున్నాం. నిజంగా ఒక బోధకుడి చేతిలో ఈరోజు విశ్వాసం పడ్డాడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. బోధకుడు వెంబడి వెళ్ళిపోయే క్రైస్తవ సమాజం తయారైంది. సంస్థల వెంబడి వెళ్ళిపోయే క్రైస్తవ సమాజం తయారైంది. సిద్ధాంతాల వెంబడి వెళ్ళిపోయే క్రైస్తవ సమాజం. మంచి కాపరి పనాల సంస్థ అని చెప్పాల బైబిల్. క్రీస్తు మాత్రమే అని చెప్పాలి. మరి క్రీస్తుతో మన దేహాన్ని నిర్మించుకుంటున్నామా? జీవితాన్ని నిర్మించుకుంటున్నామా? బ్రతుకును నిర్మించుకునే ప్రయత్నం మనం చేస్తున్నామా? మన ప్రభు ఎవరు చెప్పండి? మన ప్రభు ఎవరు? బైబిల్ చరిత్రలో మోగదయం కూడా ఉంది. మర్చిపోమాకండి, చాలాసార్లు చెప్తాను వచ్చా. మోగదయం కూడా ఉంది. మాట్లాడవలసిన చోట మాట్లాడకుండా మౌనం అయితే ఏం పట్టిందట? మూగదయం పట్టింది. మాట్లాడింది వదది. మాట్లాడకూడని చోట నోరెత్తి ఆ మాట గొడవకు కారణం చేస్తే అది ఏ దయ్యం అంట? అల్లరి దయ్యం. ఆ రోజు ఒకటిలో 7 దయ్యాలు వచ్చేసాయి. మనలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో తెలీదు. ఇప్పుడు ఆ దయ్యాలన్నింటిని దేనితో వదలగొట్టాలి? ఇప్పుడు వాక్యంతోనే వదలగొట్టే ప్రయత్నం చేయాలి. వదలగొట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, వదిలించుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటూ నోరు విప్పి జవాబు చెప్పాలి. సరే, మనందరికీ ప్రభు ఎవరు? యేసేనా? ప్రభువు అని అంటే అర్థమైందో తెలుసా? నా యజమానుడు అని అర్థం. ఆయన ఎవరు? నా యజమానుడు. నా యజమానుడు అని అంటే నీ దేహానికి యజమానుడే, నీ జీవితానికి యజమానుడే. నీ జీవితానికి యజమానుడైతే, నీ దేహానికి యజమానుడైతే, నీ కళ్ళకి ఎవరు యజమాని? నీ నోటికి ఎవరు యజమాని? నీ చేతలకు ఎవరు యజమాని? నీ అడుగు జాడలకు ఎవరు యజమాని? నీ తలంపులకు ఎవరు యజమాని? మరి యజమాని చెప్పినట్టు జరుగుతుందా నీ దేహంలో, లేదా నువ్వు అనుకున్నది జరుగుతుందా? నోటి మాటతో ఆయన ప్రభువును ఒప్పుకునేవాడు పరలోక రాజ్యం వెళ్ళడట. ఆ మాటే మత్తయి సువార్త 7:21 రాయబడుతుంది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పోడు పరలోకానికి. పిలిచే ప్రతివాడు పోడు పరలోకానికి. అంగీకరించాలి, అనుసరించాలి. అందుకనే ఒక చక్కటి విషయాన్ని చరిత్రతో మీకు చెప్పడానికే ప్రయత్నపడతాను. చాలా జాగ్రత్తగా వినండి. దేహ నిర్మాణం ఎందుకు? దేహ నిర్మాణం ఎందుకు? మనందరికీ తెలిసిన రెఫరెన్సే. ఏంటది? దేహం దేవుని ఆలయం. మనకు తెలియని రెఫరెన్స్ ఏవి కావు ఇవి. దేహం దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని దేవుడు నిర్మించుకుంటున్నాడట. దేహం నిర్మింపబడాలట. ఆల్రెడీ తల్లి గర్భంలో నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం ఎందుకు జరిగింది అని అడిగితే దేవుని కొరకు జరిగిందని మనం పత్రికలలోనూ బైబిల్ గ్రంథపు పుటలలోనూ మనం చదువుకుంటా వస్తున్నాం. అసలు ఈ దేహ నిర్మాణం ఎందుకు చేస్తున్నాడు ఆయన ఈ దేహ నిర్మాణాన్ని? ఎలా చేయాలనుకుంటున్నాడు ఈ దేహ నిర్మాణాన్ని? ఏ విధంగా చేయాలనుకుంటున్నాడు? చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న ఆయన చేతిలో సరిగా నువ్వు నిలబడకపోతే దేహ నిర్మాణం కూడా సరిగా జరగదు అని అంటున్నాడు. ఒక రెఫరెన్స్ కూడా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు.
హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రతి ఇంటిని ఎవడైనా ఒకటి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. నీ ఇంటినైనా కట్టేవాడు ఆయనే, నీ ఒంటినైనా కట్టేవాడు ఆయనే, నీ బ్రతుకునైనా కట్టేవాడు ఆయన, నీ జీవిత విధానాన్నైనా కట్టేవాడు ఆయనే, సమస్తమును కట్టేవాడు ఆయనే, దేహ నిర్మాణం చేసేది ఆయనే, దేహ నిర్మాణం చేసేది ఆయనే. ఎలా కట్టాడట ఈ దేహ నిర్మాణాన్ని? నాకు కొడుకు పుట్టాడు, నాకు కుమార్తె పుట్టింది అని అంటా ఉంటాం కదా. పుట్టానని నువ్వు అనుకుంటున్నావు, నిర్మించానని ఆయన అంటున్నాడు. కట్టాడట, తల్లి గర్భంలో నిర్మించాడట. దేహాన్ని ఎలా నిర్మించావయ్యా అని ఆదికాండాన్ని అడిగితే తన స్వరూపంతో తన పోలికతో సులువుగా చెప్పేస్తామండి. ఈ మాట సులువుగా చెప్పేస్తాం. తల్లి గర్భంలో దేహ నిర్మాణాన్ని పరిశుద్ధంగా కట్టాడట, నిష్కలంకంగా కట్టాడట, పవిత్రంగా కట్టాడట, లోబడేదిగా కట్టాడట, నమ్మేదిగా, తనను సృష్టించిన సృష్టికర్తను నమ్మేదిగా కట్టాడట. ఇన్ని రకాలుగా తన స్వభావ లక్షణాలతో, తన సారూప్యతతో, తన గుణగణాలతో, తన దైవత్వపు సంపూర్ణతతో దేహ నిర్మాణం చేశాడట తల్లి గర్భంలో. అందుకనే ప్రతి చల్లపూట దేవునికి స్వరాన్ని వినగలిగే ఆ రోజులు, దేవునితో సహవాసాన్ని చేయగలిగే ఆ రోజులు, మంచి చెడు అని దేవుడు చెప్పకపోయినా ఆటోమేటిక్గా ఏ జీవికి ఏ పేరు పెట్టాలో చెప్పగలిగేంతటి జ్ఞాన సంపూర్ణత ఆ రోజు ఆ మనిషికి ఉంది. ఎంత చక్కగా నిర్మించాడు చూడండి దేహాన్ని. ఈరోజు ప్రతి జీవిని పేరు పెట్టి పిలుస్తున్నాము అని అంటే ఆ జీవికి ఆ పేరు ఎవరు పెట్టారు? మనిషేనా? ఆ మనిషి దేహంతో ఉన్నాడా? ఆ దేహ నిర్మాణాన్ని ఎవరు చేశారు? ఎలా చేశాడట? తెలివితో నింపి చేశాడట. దేహ నిర్మాణాన్ని తెలివితో నింపి నిర్మించాడు, వివేకంతో నింపి నిర్మించాడు, పరిశుద్ధతతో నింపి నిర్మించాడు, యథార్థతతో నింపి నిర్మించాడు, నిష్కలంకతతో నింపి నిర్మించాడు, విధేయత చూపగలిగే సామర్థ్యతను ఉంచి నింపి నిర్మించాడు. అందుకనే దేవుని ప్రసన్నతకు మనిషి ఆ రోజు దగ్గరగా ఉండగలిగాడు. ఎప్పుడైతే పాపం చేశాడో, తప్పు చేశాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, వైరాగ్యాన్ని జీవితంలోనికి తెచ్చిపెట్టుకుని నేను నా జీవితాన్ని బిల్డ్ చేసుకోవాలి, నాకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవాలని మనిషి అనుకున్నాడో దేవునికి దూరమయ్యాడు, దేవుని సహవాసానికి ప్రసన్నతకు దూరమయ్యాడు. నరకం అంటే గ్రీకు పదంలో కానీ హిబ్రూ పదంలో కానీ మనం అనుకున్నట్లుగా పాతాళం, భగభగ మండే అగ్నిగోళం ఇలా లేదండి. డెఫినేషన్ ఏమనుందో తెలుసా? నరకం అంటే సెపరేషన్ ఆఫ్ గాడ్, ప్రెజెన్స్ లెస్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ప్రసన్నత లేని ప్రాంతమే నరకం, దేవుని మహిమ లేని ప్రాంతమే నరకం, దేవుని సహవాసం లేని ప్రాంతమే నరకం. అందుకనే బైబిల్ ఎంత విడ్డూరంగా మాట్లాడుతుంది అని అంటే, పండు తిను దినమున నిశ్చయముగా చచ్చాడా? చనిపోయాడా? మరి ఆత్మీయంగా చనిపోవడం అంటే రెండవ మరణం కదా అది. అంటే నరకానికి పోయాడా? అట్లా అనరాదు. బైబిల్ పరిభాషలో అక్కడ ఆ మాటకు అర్థమైందో తెలుసా? పండు తిని దినమున నిశ్చయంగా చస్తావు అని అంటే నాకు దూరం అవడమే నీకు చావుతో సమానం. నా ఏదేను నీకు దూరం అవడమే చావుతో సమానం. అందుకనే భార్యాభర్తలు ఒకే ఇంట్లో కలిసి ఉన్నా, భార్య భర్తతో మాట్లాడకపోయినా, పట్టించుకోకపోయినా, పలకరించకపోయినా, తిన్నావా, ఉన్నావా, చచ్చావా, బ్రతికావా అని ఒక మాట అయినా చెప్పకపోయినా ఏమంటది? ఇంట్లో బ్రతుకున్న చచ్చిన దానితో సమానంగా ఉన్నాను. దేవుడు ఉన్నాడు కానీ దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు మనిషి. ఇదిగో ఆ స్వరూపం మరలా నిర్మించబడాలట, ఆ సారూప్యత మరలా నిర్మించబడాలట,
ఆ స్వభావ గుణగణాలు మరలా నిర్మించబడాలట. అందుకనే దేహ నిర్మాణం మరలా జరగాలి. దేహ నిర్మాణం మరలా జరగాలి. తల్లి గర్భంలో ఆ నిర్మాణం చేశాడు. ఆ నిర్మాణాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. తనకు తానుగా స్వార్థంతో బిల్లు చేసుకున్నాడు తన జీవితాన్ని. అహంకారంతో బిల్లు చేసుకున్నాడు తన జీవితాన్ని. కలంకతతో బిల్లు చేసుకున్నాడు తన జీవితాన్ని తానే డిజైన్ చేసుకుని నిర్మించుకునే ప్రయత్నం చేశాడు. అందుకనే గోడలు అడ్డుపడ్డాయి. బంధాలకు గోడలు అడ్డుగా నిలిచాయి. ప్రతి బంధానికి తండ్రి ఒక్కడే అని మనం చదువుకున్నాం. భూమి మీద ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబం అని పిలువబడుతున్నదో అని చెప్పి, అంటే అన్ని కుటుంబాలకు తండ్రి ఎవరు? ఆయనే. మరి ఆ తండ్రి కొందరికే తండ్రి అయ్యాడు. అపవాది మరికొందరికి మరి అడ్డుగోడ ఎందుకు వచ్చింది? మనిషి తనకు నచ్చినట్లుగా తన జీవితాన్ని డిజైన్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అందుకనే ఈరోజు గజం స్థలం కోసం లేదా బెత్తడి స్థలం కోసం కోట్ల వరకు వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. ఒకే తల్లి గర్భాన పుట్టిన ఆస్తి కోసం కొట్లాడుకునే స్థితిగతులు ఏర్పడ్డాయి. నిజమేనండి. సొసైటీ ఏ విధంగా తనను తాను నిర్మించుకుందో ఒక్క మాటలో చెప్పమంటారా? దీని పేరు ఇదేంటి? మామూలుగా సెల్ ఫోన్. దీని పేరు అడగట్లేదు. ఇదేంటి? ఒక వస్తువు. అవునా? ఇది ఒక వస్తువు. సర్వసాధారణంగా వస్తువును ఒక మనిషి ఏం చేస్తాడు? వాడుకుంటాడు. మనిషిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మనిషే ప్రేమిస్తాడు. ఇది ముందటి రోజులు. ఈ రోజుల్లో ఎలా ఉన్నది తెలుసా? మనిషిని వాడుకుంటున్నారు, వస్తువును ప్రేమిస్తున్నారు. మనిషిని వాడుకొని వదిలేస్తున్నారు, వస్తువును మాత్రం ప్రేమిస్తున్నారు. మనిషి ఎలా బిల్డ్ చేసుకున్నాడు, ఎలా తన జీవితాన్ని నిర్మించుకున్నాడు, ఇంతకు మించి చెప్పవలసిన అవసరం మరొకటి లేదు. అందుకనే మరలా నిర్మాణం జరగాలి. ఆ నిర్మాణం ఏ విధంగా చేయాలనుకున్నాడు, ఆ నిర్మాణాన్ని ఏ విధంగా నిర్మించాలనుకున్నాడు, ఏ సారూప్యత, ఏ సుగుణం, ఏ నిరీక్షణతో, విధేయతతో నింపబడిన, జ్ఞాన సంపూర్ణతతో నింపబడిన ఆ లక్షణం మరలా పుసిగింపజేసి నిర్మించాలనుకున్నాడు, ఎవరి ద్వారా నిర్మించాలనుకున్నాడో చాలా స్పష్టంగా వ్రాయించి పెట్టాడు. ఇంటి నిర్మాణాలు చేసేస్తున్నాం కదా, గోడ నిర్మాణాలు అన్ని నిర్మించేసుకుంటున్నాం, కానీ బ్రతుకును మాత్రం కట్టుకోలేకపోతున్నాం, నిర్మించుకోలేకపోతున్నాం. ఇదిగో ఈ దేవుని యొక్క స్వరూపంతో, సారూప్యతతో దగ్గరగా ఉంటే భార్య అయిపోదు, పక్కన రాసి కూసుకొని కూర్చుంటే భార్య అయిపోదు, లేదా ఒడిలో కూర్చుంటే కొడుకు అయిపోడు. ఎప్పుడు కొడుకు అవుతాడో తెలుసా? ఒడిలో కూర్చున్నప్పుడు కాదు కొడుకు అయ్యేది. ఎప్పుడైతే ఆ తల్లికి ఆ కొడుకు విధేయత చూపుతాడో, వీడు నా కొడుకు గనక నా మాటే. నీ తండ్రి బీజం నీలో ఉంటే ఎవరి మాట వినాలి? ఆయన నీ ప్రభు అయితే ఎవరికి లోబడాలి? అది లేదు ఈరోజు క్రిస్టియానిటీలో. ఏ విధంగా నిర్మించాలనుకున్నాడు చూడండి. 6వ వచనం, అదే పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును ఇప్పటిదాకా మీరు స్థిరముగా యేసుక్రీస్తునందు దానిని చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. మరలా నిర్మాణం జరిగిపోతాడు. ఎప్పుడు? మరలా నిర్మించడానికి ప్రభు వచ్చాడు. ఏ స్వరూపాన్ని, ఏ పోలికను, ఏ స్వభావాన్ని, ఏ గుణగణాన్ని నువ్వు విడిచిపెట్టావో, నీకు నచ్చినట్లుగా నీ దేహాన్ని నిర్మించుకుని ఆ దేవునికి దూరమై బ్రతుకున్నావన్న పేరుతో బ్రతుకుంటే దేవుని దృష్టిలో చచ్చి పడి ఉన్నావో, చచ్చిన నిన్ను తిరిగి బ్రతికింపజేయడానికి దేవుడే భూమి మీదకు నరరూపిగా వచ్చాడు.
తనను కాదని లోకం వైపుకు నువ్వు తిరిగిపోతే మరలా నిన్ను తన వైపుకు తిప్పుకోవడానికి దేవుడు ఆ పరలోకాన్ని వదిలేసి భూమి మీదకు వచ్చాడు. వచ్చిన వాడు పలకరించట్లేదు, నీ భుజం తట్టి నీ చెయ్యి పట్టి మరలా తన వైపుకు బలవంతంగా తిప్పుకునే ప్రయత్నమే చేస్తున్నాడు. అందుకనే నీకు ఇష్టం లేకపోతే ఎందుకు ఆ వాక్యం వినడానికి వస్తున్నావు? ఒక మనిషి లాగల, ఆ మనిషి ద్వారా నిన్ను ఎవరు లాగుతున్నారు తన వైపుకు? దేవుడే లాగుతున్నాడు. దేవుడే నిన్ను లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరి ద్వారా అట? క్రీస్తు ద్వారా. దేవుడే నరరూపిగా నీ కోసం భూమి మీదకి వచ్చి మరలా నీ దేహాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడుట. వాక్యముతో, సహవాసముతో, అనేక రకాలుగా నిన్ను ఏ రకంగా తన వైపుకు త్రిప్పుకుని నిన్ను నిర్మించాలో అన్ని రకాలుగా ఆయన నిన్ను తన వైపుకి త్రిప్పుకునే ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ 30 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి, 15 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ నుంచి ఇదే సత్యవాక్యమందు మాకే సత్యము తెలుసు, మా యందే సత్యం ఉన్నది, మేము పలానా అని చెప్పుకుంటున్నాం కదా. అయితే అంటున్నాడు, తెలిసిన నీవు నిజంగా నీకు తెలుసుంటే, ఆ క్రీస్తు నా ప్రభు అని నీకు తెలుసుంటే, ఆయన సారూప్యత, ఆయన సుగుణం నాకుంది, దానితోనే నా జీవితం నిర్మింపబడాలన్న విషయం నీకు తెలుసుంటే, ఆ వాక్యం నీకు తెలుసుంటే, వాక్యం యొక్క సరళత నీకు తెలుసుంటే, అంటున్నది కింద, క్రీస్తు యేసునందు ఆయన నీ దేహాన్ని నిర్మించాను, నువ్వే ఆయన ఇల్లు ఎప్పుడవుతావో చెప్తున్నాడు. ఎప్పుడట? ఆనందముతో తుదమట్టుకు స్థిరముగా, ఇప్పటి వరకు కూడా. తుదమట్టుకు అని అంటే ఇప్పటిదాకా నీవు ఆయన యొక్క వాక్యాన్ని కానీ, ఆయన యొక్క సరళత కానీ, ఆయన యొక్క స్వరూప స్వభావాన్ని కానీ, ఆయన గంభీరతను కానీ చేపట్టగలిగితే, పట్టుకోగలిగితే మనమే ఆయన ఇల్లు అవుతామట. పట్టుకోవాలట, పట్టు వదలకుండా పట్టుకోవాలట. ఆయన ధైర్యాన్ని పట్టుకోవాలి, ఆయన గంభీరత్వాన్ని పట్టుకోవాలి, ఆయన పరిశుద్ధతను పట్టుకోవాలి, ఆయన నిష్కలంకతను పట్టుకోవాలి, ఆయన విధేయతను పట్టుకోవాలి. చాలామంది అంటా వస్తున్నారండి, యూట్యూబ్లో గొడవ జరుగుతుంది, వచ్చిన వెంటనే మన వాళ్ళే ప్రశ్నిస్తున్నారు, అన్న ఏంటి మీరేం మాట్లాడలేదు దీని విషయం ఏంటి? యేసుక్రీస్తు దేవుడా కాదా? ముగ్గురా ఒక్కరా? సులువుగా ఒక మాటలో తెగొట్టమంటారా? ముగ్గురు ఒక్కరిని నమ్మేవారు యేసుక్రీస్తుని దేవుడని నమ్ముతున్నారు. ముగ్గురు వేరువేరిని నమ్మేవారు అందులో యేసుక్రీస్తు కూడా దేవుడని నమ్ముతున్నారు. అవునా కదా? నమ్ముతున్నారు. 30 ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఆయన దేవుడా కాదా అన్న నమ్మకం మీదనే కొట్టుకుంటున్నారంటే సంపూర్ణతలోనికి వెళ్ళారనా వెళ్ళలేదనా? నమ్మకం దగ్గర కొట్టుకుంటా ఉంటే సంపూర్ణతలోనికి వాళ్ళే వెళ్ళకపోతే ఇంకా నిన్ను నన్ను ఏం తీసుకుని వెళ్తారు చెప్పండి? ఇంకొక మాట చెప్పమంటారా? ముగ్గురు ఒక్కరిని నమ్మినా, ముగ్గురు వేరువేరుని నమ్మినా, నమ్మడాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి దేవుని రాజ్యంలో చోటు దొరకదు నీకు. ముగ్గురు ఒక్కరిని నమ్మిన వారు ముగ్గురు ఇచ్చిన వాక్యాన్ని అనుసరిస్తేనే పరలోకం. ముగ్గురు ఏమిచ్చారు? వాక్యం ఇచ్చారు. 66 పుస్తకాలు ఇచ్చారు. పోనీ ఒక్కడంటావా? ఆ ఒక్కడు ఏమిచ్చాడు నీకు? 66 పుస్తకాలే ఇచ్చారు. లేఖనములు ఎందే మనకు అంతకు మించిన జవాబు ఇంకొకటి ఉంటుందా చెప్పండి? అనుసరించు. ఆ ముగ్గురు కలిసి ఇచ్చిన వాక్యాన్ని అనుసరించు, లేదా ముగ్గురు ఒక్కటై ఉండి ఇచ్చిన వాక్యాన్ని అనుసరించు. అనుసరించవలసింది పక్కన పెట్టావు, నమ్మడం దగ్గర గొడవాడుతా వచ్చాం, గొడవ ఆడుకుంటా వచ్చాం. ఆ నమ్మకం దగ్గర నువ్వు ఆగిపోకు. అందుకని అంటాడు, స్థిరత్వంలోనికి, సంపూర్ణతలోనికి, క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతలోనికి నీవు
వెళ్ళిపోవాలి, లోనకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలి అంటే నువ్వు చూడాల్సింది సంస్థలను లేదా బోధకులను కాదు. ఎవరిని చూడాలి? విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడైన యేసు వైపే. అబ్రాహామును చూడొద్దంటున్నాడు. మహా ఆకాశాల మధ్య ఆవరించి ఉన్నారు వాళ్ళంతా. అప్పటి వరకు 11వ అధ్యాయం వరకు అబ్రాహాం కోసం చెప్పాడు, మోషే కోసం చెప్పాడు, అందరి కోసం చెప్పుకుంటా వచ్చాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించింది అని అన్నాడు. అలా అంటూ కింద అంటాడు, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడని యేసు వైపే. మరి అబ్రాహామును చూస్తే హాగరు గుర్తొస్తుంది నీకు. దావీదును చూస్తే ఎవరు గుర్తొస్తారు? బెత్షెబా గుర్తొస్తుంది నీకు. అది యేసును చూడు, పవిత్రత మాత్రమే గుర్తొస్తుంది, విధేయత మాత్రమే గుర్తొస్తుంది, నీతి మాత్రమే గుర్తొస్తుంది. ఆయనను చూడు. మీ దేహాన్ని చక్కగా నిర్మించే కెపాసిటీ ఎవరికి ఉంది? ఆయనకే ఉంది. తుదమట్టుకు ఎప్పటి వరకు నా దేహం దేవుని చేతులు నిర్మింపబడాలి, మరలా నిర్మాణం చేయడానికి ఆయన పరమును విడిచి భూమి మీదకు వచ్చాడు. నా దేహం, నా భక్తి జీవితం, నా విశ్వాస జీవితం మరలా నిర్మించబడాలి. అయితే నేను ఏం చేయాలి? ఎలా సాధ్యం? అది ఏ విధంగా సాధ్యపడుతుంది? నా దేహం మరలా ఆయన అనుకున్న రీతిలో నిర్మించబడాలి అంటే ఎలా సాధ్యపడుతుంది? దేని ద్వారా సాధ్యపడుతుంది? దేని ద్వారా సాధ్యపడుతుంది? దేహ నిర్మాణం మరలా దేని ద్వారా సాధ్యపడుతుంది అని అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చెప్పాడు. ఆయన అన్నాడు కదా, క్రీస్తు యేసునందు అని ఆయనే చెప్పాడు. భూమి మీదకి వచ్చి సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. సత్యముతో నిర్మాణం చేయి, వాక్యముతో నిర్మాణం చేయి, వాక్యముతో నిర్మించు, నిజంతో నిర్మించు, వాస్తవాలతో నిర్మించు, పరిశుద్ధతతో నిర్మించు. వాక్యం కట్టగలదా? కట్టగలదు. ఎవరిని కట్టగలదు? కుటుంబాలను కట్టగలదు, బంధాలను కట్టగలదు, బంధుత్వాలను కట్టగలదు. సీరియల్స్ కట్టవండి, సినిమాలు కట్టవండి, ముసలమ్మ ముచ్చట్లు కట్టవండి, గొడవలు కట్టవండి, తగాదాలు కట్టవండి, వాడిలాంటాడు వీడిలాంటాడు అని చెప్పి కాలయాపన పరిస్థితులు బ్రతుకులను కట్టవండి, నిర్మించవండి. నిజంగా మన దేహాన్ని భక్తిపరంగా, విశ్వాసపరంగా నిర్మించుకోవాలి అంటే లోకాన్ని వదిలేసి, ఆ గొడవలను ఈ గొడవలను వదిలేసి వాక్యం దగ్గరకు వచ్చేసాయి. అందుకనే తిరుగుతున్న ప్రతి ప్రాంతం తిరిగి రీకనెక్ట్ విత్ క్రైస్ట్, మరలా క్రీస్తుకు కనెక్ట్ అవ్వండి అన్న పిలుపునిస్తున్నా. బోధకు వెంబడి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం, సిద్ధాంతాల వెంబడి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం. నేమ్ అండ్ ఫేమ్తో ఈరోజు బోధకులు వెళ్తే బోధకుడి విషయమే గొడవలాడే క్రైస్తవ్యం పుట్టుకొచ్చింది. క్రీస్తునంటే దేవుడే చూసుకుంటాడులే అన్న క్రైస్తవ్యం మరలా తెర మీదకి వచ్చింది. క్రీస్తు వైపుకి తిరగాలి. ఆయన నిర్మిస్తాను అంటున్నాడు సత్యముతో, వాక్యముతో. ఆయన నిర్మిస్తే ఎలా ఉంటుందో తెలుసా? పక్కడు వంక చూడవడు, నువ్వు పక్క వాళ్ళ వంక చూడవట. ఏ ఇష్యూ జరిగినా, ఏ ప్రమాదం జరిగినా, ఏ సమస్య జరిగినా, ఏ సమస్య నీ దగ్గరకు వచ్చినా మొట్టమొదట దేవుని వైపుకి తిరిగి ఇలా ఈ విధంగా వ్యవహరిస్తావట. హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడా? గుర్తుందా? హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. యెషయా గారి ద్వారా, అబ్బాయి నువ్వు చచ్చిపోతావు, ఆ దేవుడు నాకు తెలియజేశాడు, ప్యాకప్ యువర్ హౌస్ అని అన్నాడు. అంతే, నీ ఇంటిని చక్క పెట్టేసుకో అనగానే వెంటనే ఇటువైపు తిరిగారట. అక్కడ ఏం కనపడుతుందా? ఆయనకు ఏం కనపడుతుందా? అక్కడకు మనుషుల వైపుకి తిరగల, డాక్టర్ల వైపుకి తిరగల, సంస్థల వైపుకి తిరగల, లేదా మరలా ఆ కబురు తెచ్చిన ప్రవక్త వైపుకు తిరగల. బోధకుడే కదా, తిరగల. నా దేవుని వైపుకి తిరిగిపోవాలి. ఇప్పుడు అర్జెంటుగా నా ఆయుష్ పెరగాలి అంటే ఎవరి వైపుకి తిరగాలి? నా దేవుని వైపుకి తిరగాలి. మరలా నా దేహ నిర్మాణం దైవికంగా నిర్మించబడాలి అంటే ఎవరి వైపుకి తిరగాలి? దేవుని వైపుకు తిరగాలి. మరలా నా భక్తి జీవితం కట్టబడాలంటే ఎవరి వైపుకి తిరగాలి? నా దేవుని వైపుకే తిరగాలి. జ్ఞానంతో, వివేకంతో, విధేయతతో నా దేహం నిర్మింపబడాలి అంటే మరలా దేవుని వైపుకి నేను తిరగాలి. చక్కబెట్టుకున్నాడు హిజ్కియా.
చక్కబెట్టుకున్నాడు కనుక దేవుని వైపుకి తిరిగి వెంటనే గడప దాటక మునిపే కబురు మరలా వచ్చింది, అయ్యా ఇంకొక 15 సంవత్సరాలు నీ దేహ నిర్మాణం జరగడానికి దేవుడు అవకాశం ఇచ్చేశాడు. క్రీస్తు వైపుకి తిరిగి దేవుని వైపుకి తిరిగి దేహ నిర్మాణాన్ని చక్కబెట్టుకున్న పద్ధతి ఒకటి కనబడుతుంది. ఇంకొకరు కూడా చక్కబెట్టుకున్నారట, అహీతోపెలు. తెలుసా ఈయన? అబ్షాలోము పక్షాన నిలబడి దావీదును చెప్పులు లేకుండా అరణ్య మార్గానికి తరిమిన వ్యక్తి ఈయన. అబ్షాలోము సైడ్ క్యారెక్టర్ అంతే, మెయిన్ విలన్ ఎవరు? అహీతోపెలు. ఆ రోజు అహీతోపెలు ఏ సలహా ఇచ్చినా దేవుడే స్వయంగా వచ్చి ఇచ్చినంత జ్ఞానం ఉన్నదట అహీతోపెలుకి. అయితే ఒకానొక రోజు ఒక సలహా ఇచ్చాడు, ఇదిగో అరణ్య మార్గంలో ఉన్న నీ తండ్రి బలహీనుడిగా ఉన్నాడు, ఇప్పుడు ఆయన మీద అటాక్ చేస్తేనే నీ తండ్రిని చంపొచ్చు, ఆ తర్వాత రాజ్యం అంతా నీదైపోతుంది అని చెప్పగానే, సరే ఇంకొక ఆయన ఉన్నాడు కదా నా తండ్రి స్నేహితుడు, ఆయన హూషై రాగానే ఆయన కూడా ఒక సలహా అడిగి మనం అప్పుడు డిసిషన్ తీసుకోవచ్చు అని చెప్పగానే హూషై అన్నాడు, ఈసారి అహీతోపెలు చెప్పిన సమాధానం లేదా ఆలోచన సరైనది కాదు. నీ తండ్రి దగ్గర ఉన్నవారు సామాన్యులైతే కాదు, పైగా అరణ్యం మీద అడవుల మీద పట్టున్న వాళ్ళు నీ తండ్రి సైన్యం. వెళ్ళావు చచ్చూరుకుంటావు అని చెప్పాడు. వెళ్ళావు చచ్చూరుకుంటావు. ఈయన చెప్పింది కరెక్టే అని హూషై చెప్పిన ఆలోచనలు తీసుకునేసరికి, అహీతోపెలు చెప్పిన ఆలోచనలు తీసుకోకపోయేసరికి నా మాట వినలేదు, నా మాట నెగ్గలేదు, నేను అనుకున్నది జరగలేదు, నేను చెప్పింది నెరవేర్చబడలేదు, అయ్యో నేను అనుకున్నది ఇక్కడ ఎవ్వరూ నా ఆలోచనకు విలువనే ఇవ్వలేదు అని చెప్పి తన ఇల్లు చెక్కబెట్టుకుని పోయి ఏం చేశాడో తెలుసా? చూడండి, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అతడు సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునకు తన ఇంటికి వెళ్ళి ఆ ఇంటిని చక్కబెట్టుకొని పోయి ఉరి. అంటే సంఘంలో కూడా మనం అన్న మాట అవతల వ్యక్తి వినకపోతే, సంఘంలో మనం చెప్పిన మాట అవతల వ్యక్తి వినకపోతే, సంఘంలో మనం ఆడే ప్రతి మాటకు ఇంకెవరు విలువనివ్వకపోతే, మన సంఘాలలో కూడా అహీతోపెలు చాలా మంది ఉంటారండి. అహీతోపెలు స్వభావం లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇల్లు చక్కబెట్టుకున్నట్టుంది. ఏ రకంగా చక్కబెట్టుకున్నారు? ఉరికొయ్య వైపుకు తన ముఖము త్రిప్పుకుని ఇల్లు చక్కబెట్టు. ఇక్కడ ఇల్లు అంటే దేహం ఉంది, అలాగే రాతి గోడలతో నిర్మించబడిన కట్టడం కూడా ఉంది. దేహం అనే ఇంటిని చక్కబెట్టుకో, దేవునితో కలిసి, వాక్యముతో కలిసి, సత్యముతో కలిసి, సహవాసముతో కలిసి. ఏ స్వరూపం ఏ పోలిక ఇచ్చాడో ఆ స్వరూపం ఆ పోలిక తిరిగి నీ దేహంలో నిర్మింపబడాలి అంటే క్రీస్తు వైపుకు తిరిగి నీ ఇల్లు చక్కబెట్టుకో, వాక్యం వైపుకు తిరిగి నీ ఇల్లు చక్కబెట్టుకో. ఈ ఇంటిలో ఉన్నప్పుడు నీ దేహం వాక్యము చేత చక్కదిద్దుకుంటున్నప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదే, లేదా నీకు అవమానం జరిగిందని, లేదా నిన్ను పట్టించుకోవడం లేదని, నీ ఇష్టానికి కానీ నువ్వు అనుకున్న దానికి గౌరవం లేదని లోకం వైపుకు తిరిగి నీ ఇల్లు చక్కబెట్టుకుంటే ఆఖరికి నీకు మిగిలేది ఏంటో తెలుసా? చావే. అహీతోపెలుకు వచ్చిన పరిస్థితి నీకు కూడా వస్తుంది. దేహం అనే ఇంటి నిర్మాణం క్రీస్తు వైపుకి తిరిగి వాక్యముతో చక్క పెట్టుకోవాలి, నిర్మించుకోవాలి. మరి మందిర నిర్మాణం దేహమే దేవుని
ఆలయం అని చదువుకున్నాం కదండి. దేవుడి ఆలయం నిర్మించబడడానికి ఇంత లైన్గా, ఇంత క్రమంగా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడే. ఈ మందిరం కట్టబడితేనే తప్ప ఈ మందిరం, ఆ మందిరం, ఈ మందిరాలన్నీ కలిసి కూడుకోవడానికి ఒక ప్రాంగణంలో కూడుకోవాలి అంటే రొట్టె విరుచుటి యందు, ప్రార్థన చేయటి యందు, వాక్యము చదువుటి యందు, హెచ్చరికలు పొందుటి యందు, సహవాసం ముందు ఒకే చోట ఏకీభవించాలి అని అంటే ఒక రాతి కట్టడపు మందిరం కావాలి. ఒక ప్రశ్న వేసి దీన్ని కూడా వివరించి ముగించే ప్రయత్నం చేస్తానండి. దేహం దేవాలయమా? జాన్సన్ అని వేసాడు, బలి వేసాడు ఈ ప్రశ్న. దేహం దేవాలయమా? దేహాలన్నీ కలిపితే దేవాలయం. మరి ఈ మందిరానికి ఎందుకు వస్తున్నావు నువ్వు? చర్చికి రాకూడదు కదా? నీవే ఒక దేవాలయం అయితే నీ ఉన్న చోట ఆ దేహంలో దేవుడు కీర్తించబడుతున్నాడు, కొనియాడబడుతున్నాడు, పూజింపబడుతున్నాడు నీకు అనిపిస్తే నువ్వే ఒక దేవాలయం అయితే మరి ఈ దేవాలయాలన్నీ ఒక చోట కూడుకొని ఆరాధించి దేవుని వైపు పరిచయాన్ని ఏమంటారు? అర్థమైంది లేదు నా ప్రశ్న? అర్థమైతే అదృష్టవంతుని. దేహాలన్నీ కలిపి మనిషి ఒక దేవాలయం అయితే ఈ దేవాలయాలన్నీ కలిసి ఒక చోట కూడుకొని ఎందుకు దేవుని దగ్గరకు వచ్చే తెలుసా? నీ దేహం నిజంగా దేవాలయమే, కానీ ఈ దేవాలయం చక్కగా క్రమంగా క్రీస్తు సంపూర్ణతతో సమానంగా నిర్మించబడాలి అంటే హెచ్చరికలు రావాలంట, పురుకొల్పబడాలి అంట, రేపబడాలి అంట, ఆదరించబడాలి అంట. ఈ దేవాలయం ఒక చోటుకు వచ్చి ఆ దేవాలయాన్ని హెచ్చరించాలి, ఆ దేవాలయం ఈ దేవాలయాన్ని పురుకొల్పాలి. అంటే ఈ రాతి కట్టడం మనకు దేవాలయం అయితే మన దేహం దేవునికి. అర్థమైందండి? ఇప్పుడు దేహ నిర్మాణం జరిగింది క్రీస్తు ద్వారా. ముందు ఆదాము అనే దేహ నిర్మాణం దేవుడు చేశాడు, అది పోగొట్టుకున్నాడు. మరలా దేవుడే నరరూపిగా భూమి మీదకి వచ్చి మరలా నీ దేహాన్ని తన మరణ సమాధి పునరుద్ధానముతో చక్కదిద్దాముతో మరలా నీ దేహాన్ని నిర్మించాడు, తన వైపుకు త్రిప్పి నీ ఇంటిని చక్కదిద్దుకున్నాం. దేహ నిర్మాణంతో పాటు ఏ నిర్మాణం కూడా జరగాలి? ఇప్పుడు మందిర నిర్మాణం జరగాలి. ఒక మాటలో చెప్పాలి అంటే మందిర నిర్మాణాలు జరగాలి. ఎలా? అది జరగాలి అంటే ఈ దేహ నిర్మాణం జరగాలి అంటే దేవుడు భూమి మీదకి రావాలి, ప్రాణం పెట్టాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. మరి మందిర నిర్మాణం జరగాలి అంటే క్రీస్తు ద్వారా నిర్మించబడిన ఈ దేహంతో మందిర నిర్మాణానికి నీవు చేయవలసింది ఏంటో తెలుసా? చూపవలసింది ఏంటో తెలుసా? భక్షించగల ఆసక్తి నువ్వు చూపించాలట. చాలా బాగుంటుంది రిఫరెన్స్. చక్కటి ఇల్లు కట్టుకున్నాడట. ఎవరు? దావీదు. సుఖం, సౌఖ్యం, వైడూర్యం, అన్ని రకాలుగా సుఖభోగాలు ఎంతో ఆసక్తిపరుడై బ్రతుకుతున్న ఆ సమయంలో మిద్దె మీద చల్లగాలి కోసం అలా తిరుగుతున్నాడట. దేవుని మందసం ఎక్కడుందని గమనించాడు. దేవుని మందసం ఎక్కడుందని గమనించాడు. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయా? చక్కగా నిద్రపోవడానికి స్థలం ఉందా? ఇంత సుఖంగా ఉన్నవాడికి ఆ మందసం ఎక్కడుంటే తనకెందుకండి? ఆ మందసం డేరాల్లో ఉంటే తనకెందుకు? గుడారాల్లో ఉంటే తనకెందుకు? నెలకు వారానికి వెళ్ళి బలి అర్పించేసి పాప పరిహారార్థ బలి అర్పించేసి తిరిగి వచ్చేసి తన రాజ్యాన్ని పరిపాలించుకుంటే సరిపోతుంది కదా. ఉన్నవాడి ఆలోచన ఎప్పుడు ఉన్నతంగానే ఉండదు. దరిద్రుడి ఆలోచన ఎప్పుడు దరిద్రంగానే తగిలి ఉంటుంది. ఉన్నవాడు గనుక, ఉన్నతుడు గనుక, ఉన్నతమైన మనసు తనకుంది గనుక నాకు ఇల్లుంది,
నాకు ఇల్లుంది. మరి నా దేవునికి ఇల్లేది? నేనంటున్నానే. మరి నేను ఒక చోటుకి వెళ్ళి ఇది నా దేవుని ఇల్లు, ఈ ఇంటిలోనికి అందరూ వస్తారు, ఆ ఇంటిలోనికి వచ్చిన వాళ్ళందరూ నేను పురుకొల్పాలి, ఆ దేవాలయాన్ని పురుకొల్పాలి, ఈ దేవాలయాన్ని రేపాలి, ఆ దేవాలయాన్ని సిద్ధపరచాలి, ఇంకొక దేవాలయాన్ని నేను ఆదరించాలి, ప్రతి ఇంటింటికి వెళ్ళి నేను చేయలేను. అందరం సమాజంగా ఒక చోట కూడుకోవడానికి సమాజపు స్థలం కావాలి. ఆ రోజు బడులను అందుకే మందిరాలుగా వారు మార్చేసుకున్నారు. చెట్లను అందుకే, చెట్ల కింద నీడను అందుకే మందిరాలుగా మార్చేసుకున్నారు. సమాజముగా కూడటం ఎంత ప్రాముఖ్యం అంటే అంతకు మించిన ప్రాముఖ్యం బైబిల్ ఉంటుంది. అందుకని సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది. అప్పుడే చెప్పాడు మొదటి శతాబ్దంలోనే, ఆ దినము సమీపించిన కొలది మీరు మరీ ఎక్కువగా సమాజంగా కూడుకోండి అన్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2025 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఇంకెంత సమాజంకు కూడుకోదు చెప్పండి. ఏమాత్రం చింత ఈయనకు ఆ మందిరం విషయమై. డేరాలో ఉన్నదని చెప్పి, నా దేవుని మందసం డేరాలో ఉన్నది ఓ బాధపడిపోయి వెంటనే ప్రవక్తను పిలిపించి, అయ్యా నన్ను గొర్రెలు కాచుకున్న నన్ను మంచి నగరంలో పెట్టాడు, సుఖ సౌఖ్యాలు నాకు ఇచ్చాడు, నాకు ఈ స్థాయిని ఇచ్చిన దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? 4 తడికల మధ్య, 4 బరకాల మధ్య ఉన్నాడు. నాకు నచ్చలేదయ్యా, నాకు నచ్చలేదు. భక్షిస్తుందండి. కీర్తనకారుడు దావీదు అంటాడు కీర్తన గ్రంథం ఏమో తెలుసా? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినేస్తుంది, భక్షిస్తుంది అని. ఆసక్తి యేసుక్రీస్తుని గురించిన ప్రవచనమే అయినప్పటికీ ఇదే ఆసక్తి ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. అందుకనే బంగారాన్ని సొలొమోను మందిరాన్ని, బంగారపు దేవాలయాన్ని కట్టినా సొలొమోను అలా కట్టడానికి, ఆ బంగారపు దేవాలయాన్ని కట్టడానికి ఆస్తులు సమకూర్చింది ఎవరు తెలుసా? దావీదే. ఆసక్తి ఉండబట్టలేకపోతున్నాడు. నేను అనుకున్నది, నా దేవునికి చెయ్యాలనుకున్నది చెయ్యాలి, ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పి చచ్చేలోపు దేవుని మందిర నిర్మాణం కోసం సమస్తాన్ని సమకూర్చి పెట్టేశానండి. సమకూర్చి పెట్టాడు. మరి ఆ దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి నేను భక్షిస్తుంది. ఆ శక్తి లేదు, భక్షించే పరిస్థితి ఏముంటుంది? అందుకనే నేను చెప్ప, ఉన్నత మనస్సు కలిగిన వాని ఆలోచన ఉన్నతంగానే ఉంటుంది, దరిద్రపు మనస్సు కలిగిన మన ఆలోచన దరిద్రంగానే. ఇంకొక వ్యక్తి కోసం చరిత్రలో జరిగిన ఒక సందర్భం చెప్తానండి. 3 దఫాలుగా వెళ్ళిపోయారట. ఎక్కడికి? చెరలోనికి. మరలా అదే 3 దఫాలుగా చెర నుంచి వచ్చాడు. కోరేసు కాలంలో జెరుబ్బబేలు అనే ఒక నాయకత్వంలో వచ్చారు మందిర నిర్మాణాన్ని కట్టడానికి. దేవుడు చెప్పాడట, ఆ రోజు దేవుడు కోరేసుకు తెలియజేశాడు, ఇదిగో పడిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన, శిథిలమైపోయిన మట్టి ముద్దగా మారిన ఆ స్థలంలో మరలా నాకు మందిరం నిర్మింపబడాలి. అలా నిర్మించడానికి నీ కాలంలో, నీ పరిపాలన కాలంలోనే నీవే కొంతమందిని పంపించు అని చెప్పి పురుకొల్పితే, ఒక అన్య రాజును దేవుడు పురుకొల్పితే, ఇదిగో ఎవరెళ్తారో ఆ దేవుని మందిరాన్ని కట్టడానికి ఆసక్తి గల వాళ్ళు చేయొద్దండి అంటే 50,000 మంది ఎత్తారట. అందులో ఒక నాయకుడు కూడా ఎత్తాడట. ఎవరు? జెరుబ్బబేలు. దేవుని కొరకు నిలబడాలన్న ఆసక్తి కుంటుపడిపోయిన చేతిని కూడా తిరిగి ఎత్తేలా చేస్తుంది. అప్పుడు వాళ్ళు సుఖం సౌఖ్యంతో లేరండి. ఒక ఉదాహరణకు మీకు అర్థమయ్యే భాష చెప్తా. మీరే పాకిస్తాన్లో ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? పాకిస్తాన్లో ఉన్నారు. అక్కడ మీరు తినడమే కష్టం, బ్రతకడమే కష్టం. నోరెట్టాలు అంటే నీ నోట్లో నాలుక ఉండదు. ఎందుకు అని అంటే అది నీది, నీ దేశం కాదు. నువ్వు బానిసవి. వాడు చెప్పింది చేయాలి, వాడు ఆడిస్తే ఆడాలి, వాడు తల దించమంటే దించాలి, తలెత్తమంటే
ఎత్తాలి, బాంచాలి, నేను నీకు బానిసను అని చెప్పి తల ఉంచి తీరాలి. అలాంటి సిచ్యువేషన్లో దేవుని కొరకు నేనున్నానని ముందుకు రావడం ఎంత గ్రేట్నెస్ అండి, చాలా గొప్పదే. మొదటి దఫాలో వచ్చారు, మందిర నిర్మాణం పునాదులు వేశారు. ఆ పునాదులు వేసిన తర్వాత మళ్ళా చల్లారిపోయింది. పునాదులు వేసి ఏం చేశారో తెలుసా? ఆ 50,000 మంది వాళ్ళు ఉండడానికి, కాపురాలు చేయడానికి ఇల్లు కట్టుకుంటా వచ్చారండి. చూడండి, మనిషి దేవుడు దేహ నిర్మాణాన్ని ఇంత పవిత్రంగా చేసినా, ఇంత ఆసక్తితో చేసినా, వచ్చి కొన్నాళ్ళు నిలబడి మరలా దేహం కోసం ఆలోచించి వాళ్ళ కాపురాలు చేయడానికి మందిరాలు, ఇంటిని నిర్మించుకుంటా వచ్చారు. మరలా దేవుడే దేహ నిర్మాణం జరిగింది నాయన, దైవ నిర్మాణం కూడా జరగాలి అంటే ఇంకొక గ్యాంగ్ను పంపించు అని చెప్పి ఎజ్రా అనే ఒక నాయకుడిని పెట్టి మరి 50,000 మందిని పంపించారు. ఆ పునాది కాస్త మందిరంగా నిర్మించబడిపోయింది. మందిరం నిర్మించబడినప్పటికీ కూడా అటు నుంచి ఒక దేశం, ఇటు నుంచి ఒక దేశం, ఎవడొచ్చి మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాడేమో అన్న భయంతో దేవుని ఆరాధించడానికి ఎవరు వెళ్ళట్ల, బలి అర్పించడానికి ఎవరు వెళ్ళట్ల. ఎందుకు? చుట్టూ ప్రహరీ కూడా లేదు. కనబడితే చంపేసిన రోజులవి, శత్రుమూకులు చుట్టూ అలుముకున్న రోజులవి. ఒకవైపు ది గ్రేట్ అలెగ్జాండర్ మీదకు వస్తున్నాడు, ఆ సామ్రాజ్యాన్ని అణుచుకుంటూ. అదే సిచ్యువేషన్లో ప్రహరీ గోడలు లేకపోతే, ఒకవైపు ఈ మందిరం కడతా ఉంటే సమరయులు అనే ఒక సంకర జాతి, లేదా సమరయులు అనే ఒక జాతి, మేము కూడా ఇందులో పాల్గొంటామంటే మీరు పాల్గొనడానికి వీలు లేదు అని చెప్పి వారిని తిరస్కరించేసరికి వారు పగ పెంచుకున్నారు. రాయి మీద రాయి లేకుండా చేసే ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆరాధించడానికి వెళితే మన ప్రాణం మీదకు ముప్పు వస్తుంది అని చెప్పి దేవునిని ఆరాధించడానికి రావడం మానేశారంటే, ఇలాంటి సమయంలో రాజు దగ్గర అర్తహషస్త అనే రాజు పరిపాలనలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారట. ఎవరు? నెహెమ్యా గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. మంచి జీతం, మంచి ఫామ్ హౌస్, మంచి లైఫ్, ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ కష్టం లేదు, ఏ దిగులు కూడా లేదు. ఆ నెహెమ్యా దగ్గరకు తన బంధువు ఒకడు వచ్చి పరామర్శించడానికి వస్తే, అంతా బాగుంది కానీ ఏంటి మన ఊరు పరిస్థితులు ఏంటి దేవుని మందిర పరిస్థితి ఏంటి అని అడిగాడంటే, అడిగి తెలుసుకుంటున్నాడు. ఏమని? ఎంతవరకు వచ్చింది ఆ దేవుని నిర్మాణం, ఆ దైవ నిర్మాణం ఎంతవరకు వచ్చింది, దేవుని మందిర నిర్మాణం ఎంతవరకు వచ్చింది అడిగి తెలుసుకుంటున్నారు. మనం అడిగితేనే కానీ జవాబు చెప్పాం, కానీ అడిగి తెలుసుకుంటున్నాం. విషయం తెలిసింది. ఇదిగో, సరైన ప్రొటెక్షన్ లేకపోవడాన్ని బట్టి ఏ ఒక్కరూ ఆ దేవుని ఆరాధించడానికి రావడం లేదు అని అంటే, తిండి మానేసి ఉపవాసం ఉండి ఏడ్చుకుంటూ ఆ రాజు దగ్గరకు ఒక పాత్రను పట్టుకుని వెళుతుంటే ముఖాన్ని చూసి, ఏమయ్యా నెహెమ్యా, ఇంతకు ముందు నువ్వు నాకు గిన్నెని ఇస్తున్నప్పుడు, ఒక పాత్రని ఇస్తున్నప్పుడు నీ ముఖం వెలిగిపోతా ఉండేది. ఇలాంటి రాజు దగ్గర నేను పనిచేస్తున్నాను, నేను ఒక ఎంప్లాయీ అన్న ధైర్యం నీ దగ్గర ఉండేది. నువ్వు టెస్ట్ చేస్తేనే తప్ప నేను ఆ పదార్థాన్ని ముట్టుకునేవాడును కాదు. ఎప్పుడు నీ ముఖం అందంగా, ఆనందంగా, సంతోషదాయకంగా చూసేవాడిని. ఇప్పుడు నీ ముఖం వికారంగా ఉంది. ఆ వికారమైన ముఖం అలా మారడానికి కారణం ఏంటి అని అడిగితే, ఆ మాట నిజంగా ఈరోజు క్రైస్తవ తరానికి గొడ్డలు పెట్టుగా మారుతుందట. నీది ఒక జీవితమైన దేవుని సన్నిధిలో ఉంటూ బ్రతుకుతూ ఇలా ఆలోచించలేకపోతున్నామని మనల్ని నిలదీస్తుంది ఆ మాట. చూద్దాం ఆ మాట. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు.
అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో మీసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షరసం తీసుకుని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేనెన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోనా అని రాజుతో అనగా, బాధ ఉందయ్యా, నేను బాగున్నాను, నేను బాగుంటే సరిపోదు, నా పితరులు నిర్మించిన ఆ నిర్మాణం, ఆ కట్టడం కూడా బాగుండాలి. ఒక మందిరం నిర్మించబడుతుంది, దాని చుట్టూ ప్రహరీ ప్రొటెక్షన్ అనేది లేకపోవడాన్ని బట్టి నా దేవుడిని ఆరాధించడానికి జనం రావడం లేదు. తిరిగి నా దేవుని మందిరం వైభవంతో, సుగుణాలతో, వాక్యము సత్యాలతో, దేహ నిర్మాణాలు అనేకమైనవి కట్టబడడానికి అదే ఒక సాధనంగా, ఒక మందిర నిర్మాణంగా జరగాలి. అలా జరగాలి అంటే అయ్యా నేను వెళ్ళాలి అని అన్నాడండి. ఎన్ని రోజులు కావాలి, ఏం కావాలి, పనాలది కావాలి, పట్టికల్లో అనగానే ఉద్యోగానికి లీవ్ పెట్టేసి మూటములు సర్దుకొని వేగిరమే పరుగున దేవుని మందిరాన్ని కట్టడానికి వెళ్తున్నాడు. ఒక మాట చెప్తా, దేహమే దేవాలయమే అనుకుంటే, అదే దేవుని మందిరం అనుకుంటే, క్రీస్తు ద్వారా నీ మందిరం కట్టబడింది, నిర్మించబడింది, చక్కదిద్దబడింది. మరి లోకంలో ఉన్న దేవుని మందిరాలు శిథిలమైపోయాయి, పాడైపోయాయి. ఆ పాడైపోయిన ఆ మందిరాల విషయమై నీ ఆసక్తి భక్షిస్తుందా నిన్ను, లేదా? ఆ మందిరాలను కట్టాలి, ఆ మందిరాలను నిలబెట్టాలి, ఆ మందిరాలను దేవుని వైపుకి త్రిప్పే ప్రయత్నం నువ్వు చెయ్యాలి. ఇదిగో ఉద్యోగాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి తనని ఎంత భక్షిస్తుందో తన పనులలో చూపించాడు. ఒక దావీదు, ఒక నెహెమ్యా, ఒక యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోనూ ఉంటూ సోమరభూతిలో ఉండవు. ఎప్పుడు ఈ బ్యాంక్ తిరగట్లేదండి, కెపాసిటర్ పోయిందా, ఈ ఫ్యాన్ తిరగట్లేదండి, పాడైపోయిందా? ఒకవేళ తిరుగుతుంది అనుకోండి, దాన్ని అంటే పెడతాం. నెలైనా సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా ఫ్యాన్ తిరగకుండా అట్టే ఉంది అంటే అక్కడే ఉంచుతామో తీసి పడేస్తాం. ఆ ఫ్యాన్ అయినా ఉపయోగపడుతుంది, చల్లటి గాలి ఆ గంట మనకు వేయడానికి. ఇన్ని సంవత్సరాలు సంఘటన వస్తుంది, నీ వల్ల దేవునికి ఏమి ఉపయోగం ఉంది చెప్పు? ఇన్ని సంవత్సరాలు సన్నిధికి వస్తున్నావు, సత్యవాక్యం విన్నావు, నీ వల్ల దేవునికి ఏమో ఉపయోగం ఉంది? ఏదైనా దేవుని కొరకు చేయాలన్న ఆసక్తి ఏమైనా ఉందా నీకు? దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో ఆసక్తి ఏదైనా ఉందా నీకు? ఆసక్తి నిన్ను తినేస్తుందా? దేవుని కొరకు ఇది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేకపోతున్నాను, నా వల్ల ఎందుకు కావడం లేదు దేవునికి ఇది చేయడానికి, ఎందుకు వెనకాడుతున్నాను, ఎందుకు నా చేతులు వెనకలాగుతున్నాను? ఎవడో మాట వినా, ఎవరెవరో చెప్పుడు మాట విని నేను నా చేతిని దేవుని దగ్గర నుంచి, దేవుని పని దగ్గర నుంచి వెనకలాగుతున్నాను. ప్రాణపెట్టి ఈ దేహాన్ని నిర్మించాడే, పవిత్రంగా, పరిశుద్ధంగా, నిష్కలంకంగా నిర్మించిన ఆ దేవుడే చెప్పాడే ఏమని? నేను మీ నిమిత్తం నా ప్రాణం పెట్టాను కనుక ప్రేమ ఎలాగుంటుందో మీకు తెలిసింది. మీరు కూడా మీ సహోదరుల నిమిత్తమై మీరు కూడా పెట్టాలి ప్రాణం. నా ప్రాణాన్ని తిని, నా ప్రాణాన్ని త్రాగి మీరు బ్రతకడం కాదు, బ్రతికే ఈ బ్రతుకు ఇంకొకరిని బ్రతికించడానికి, మీరు చావడానికి ఈ బ్రతుకుని నేను మీకు ఇచ్చాను అని అంటున్నాడు. మీ నిర్మాణాన్ని, మీ దేహం అనే నిర్మాణాన్ని దేవుడు కడతాడు, వాక్యం కడుతుంది. సంఘంలో ఉన్నారు కనుక మీరు లోకంలో ఉన్న ప్రతి శిథిలమైపోతున్న ప్రతి దేవాలయాన్ని కూడా
నిర్మించవలసిన బాధ్యత ఎవరిది? ఎవరిది? ఒక క్రమం చెప్తాను, మనసులో పెట్టండి. దేవుడు ఒక సేవకుడిని నిర్మించి బెల్లి చేసి ఒక సాధనంగా తయారు చేసి సేవకుడిని పెందలకాడనే దేవుడు లేచి సేవకుడిని నోట దేవుని వాక్యాన్ని పెట్టి మీ దగ్గరకు పంపిస్తుంటే సేవకుడు దేవుని ద్వారా నిర్మింపబడితే సేవకుడు మందిరంలో మీ బ్రతుకును నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. దేనితో? వాక్యముతో, సత్యముతో క్రీస్తు వైపుకి త్రిప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ దేహాన్ని క్రీస్తు వైపుకి త్రిప్పుకున్నారు. మీ దేహం నిర్మించబడింది. ఆయన నా ప్రభువు అని అంటున్నారు. నా కళ్ళకు ప్రభు ఆయనే, నా నోటికి ప్రభు ఆయనే, నా దేహానికి ప్రభు ఆయనే. సో ఆయన నా ప్రభు అయితే నా యజమానుడు చెప్పింది నేను చేస్తాను. బహుశా మీ ప్రిన్సిపాల్ గారు పెయింటింగ్ వర్క్ వెళ్తున్నారేమో. పెయింటింగ్ వర్కేనా? నంబర్ ఆయన మీద ఎవరో ఒకరు మెయిన్ పర్సన్ ఉంటే ఆ మనిషి చెప్పింది చేస్తారా? నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి? నాకు నచ్చిన చోట నేను నిలబడి నా ప్లంబింగ్ వర్క్ నేను చేసుకుంటాను అని చెప్పి నచ్చిన చోట నిలబడతాను. ఆయనకు నచ్చిన చోట ఆయన నిలబడ్డాడు అనుకో, ఆయనకు పనిలో పెట్టుకున్న ఆ యజమానుడు ఏం చేస్తాడు? ఆయన రేపు నుంచి నీ ఇంట్లోనే నీకు నచ్చిన చోట ప్లంబింగ్ చేసుకో అంటాడు. నేను యజమాని అయితే నేను నీకు పనిస్తే నేను చెప్పిందే చేయాలి. నీ జేబులో జీతం పడాలి అని అంటే ఖచ్చితంగా నీ యజమాని మాట వినాలి. దేవుడిచ్చిన ఈ జీవితంలో నీ ఆయుష్ కాలం అనే జీతం నీలో పడాలి అని అంటే ఖచ్చితంగా మన ప్రభు మాట మనం వినాలి. తల్లిదండ్రులారా, ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న సుసన్నకు ఆయుష్ పెరగాలి అని అంటే ఖచ్చితంగా మీరు మీ పిల్లలు ప్రభువును అని ఒప్పుకోవడమే కాదు, ఆ ప్రభువుకు లోబడే ప్రయత్నం చేయాలి. ప్రభువుకి ఏ విధంగా లోబడతాం? ఆయన అన్నాడు కదా, నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టి మిమ్మల్ని నిర్మించాను. మీరు కూడా మీ సాటి సహోదరుల కోసం ప్రాణం పెట్టి వారిని నిర్మించే ప్రయత్నం చేయాలి. మీరు నిర్మించబడి సమాజంగా కూడుకోవడానికి ఒక అద్దెంట్లో ఎలా ఉంటున్నారో రేపటి దినాన ఇతరులు కూడా నిర్మించబడి నా ఇంట్లో ఉండాలి అంటే ఒక సొంత గూడు ఏర్పరచుకోవాలి. అందరికీ ఇల్లులు ఉన్నాయా? రెంట్ హౌస్లో ఉన్నాడు. సుస్థిరమైన స్థానం మనకి ఇక్కడ లేదండి. మనం పోతాం. మన తర్వాత తరానికి ఈరోజు ఇది ఉంది, రేపు దినాలు రెంట్ పెరిగిందనుకో, స్కూల్ ఫీజు పెరిగితే స్కూల్ మార్చేస్తారా లేదా? ప్రతి స్కూల్ ఫీజు పెరిగితే ఎక్కడ చదివిస్తారో మీరు. అదే మీకు సొంతంగా ఒక స్కూల్ ఉంటే, నా స్కూల్లో నా కొడుకు చదువుకో అలా, అది చదువు వరకే పరిమితం అవుతుందండి. భవిష్యత్తులో మందిర నిర్మాణాలు జరుగుతాయో జరగవో తెలియదు. హైదరాబాద్ పాస్టర్ వెల్ఫేర్ సొసైటీలో నేను ఉన్నాను. ప్రతిదీ కూడా నాకు తెలియజేస్తా వస్తున్నారు. వీలైతే నేను ఇస్తున్న సలహా, సుసన్న బర్త్డే సందర్భంగా దేహ నిర్మాణాలన్నీ ఒక్క చోట సమాజంగా కూడుకోవడానికి ఒక స్థలాన్ని ముందుగా సిద్ధం చేసుకుని, మీ కొరకు కాదు, మీరుండడానికైతే కాదు, మీ కడుపును పుట్టిన వారు దేవుని మందిరాన్ని అంటి పెట్టుకుని బ్రతకాలి అంటే వారి కొరకు ముందుగా మీరు సిద్ధం చేయండి. దేహ నిర్మాణాలు జరగాలి అంటే మీరు చేయవలసిన ఇమీడియట్లీ తీసుకోవాల్సిన నిర్ణయం అది తీసుకున్నారో లేదో నాకు తెలియదు. సుమారు 30 సంవత్సరాలు అవుతుంది ఈ వరంగల్లో సిబిటి క్రైస్ట్ చర్చ్ ప్రారంభించి. సత్యానికి స్తంభం అద్దె గర్భంలో ఉండేది కాదు, స్వతంత్రంగా నిలబడేది. అందుకనే దేహ నిర్మాణంతో మందిర నిర్మాణం కూడా జరగాలి. వాక్యముతో మీ దేహాలు నిర్మించబడుతున్నాయి. ఈ దేహాలన్నీ సమాజముగా కూడుకోవడానికి ఒక మందిరం కూడా నిర్మించబడాలి. ఆ దేహ నిర్మాణం జరగాలంటే యేసు వైపుకు చూడాలి. నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా. ఈ నిర్మింపబడిన ఈ మందిరాలన్నీ సమాజంగా కూడుకోవాలి అంటే మందిరం అనే ఒక స్థలాన్ని మీరు ఏర్పరచుకోవాలి. ఆ సన్నిధిలో దేవుని యొక్క కాపుదల మధ్య మీరు ఉండడానికి. బయటకు వెళ్తే చెలా కాదా?
దగ్గరగా ఉంటే ఎంత వేడిగా ఉందండి. అందుకనే బహుశా ప్రసంగి అన్నాడేమో, ఇద్దరు కూడి ఉండుట మంచిది, ఫలితం ఇస్తుంది, పెట్టగలుగుతుంది అని చెప్పి. పక్క పక్కన కూర్చుంటేనే ఇంత వేడి, మనం మాట్లాడుకుంటే వాక్యాలు ఎంత సెగ పడుతుంది. అందుకని అన్నాడు, ఒకరినొకరు పురుకొల్పుకోండి, ఒకరినొకరు రేపుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు రెచ్చగొట్టుకోండి. ఎప్పటి వరకు? ఆ దినము సమీపించిన మీరు